నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ప్రైవేట్ మహిళా ఉద్యోగులు ఐక్యమత్యంతో హక్కులను సాధించుకోవాలి. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పిలుపు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు వేసుకోవడానికి వైసీపీ నేతల కుట్ర. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపణ. లింగ నిర్ధారణ, అబార్షన్ చేయడానికి సహకారం కేసులో సమగ్ర విచారణ. పలువురు నిందితులను రిమాండ్కు పంపినట్లు సూర్యాపేట డీఎస్పీ వెల్లడి. మతోన్మాదం, పాసిజం పేరుతో యువతను రెచ్చగొడుతున్న పాలకులు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేష్ మండిపాటు. ప్రైవేటు మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో రాణించాలని, ఐక్యమత్యంతో హక్కులను సాధించుకోవాలని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రైవేట్ రంగాల్లో విశేష కృషి చేసిన ఉత్తమ మహిళా ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు, ఉపాధ్యక్షుడు కాటిపల్లి రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ యాదవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మోహన్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దాసరి కర్ణ, మహిళా నేతలు పుష్పమాన్యం, అనితారెడ్డి, మంజుల, సాయి లక్ష్మి, సుహాసిని, ప్రభా యాదవ్, నళిని రెడ్డి, సింగర్ వీణా, డాక్టర్ గీత తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు బోగస్ ఓట్లు వేసుకోవడానికి కుట్ర చేస్తున్నారని పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అన్ని సంక్షేమాలు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వము ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఓటు నమోదు చేసుకోలేదని, అలాంటప్పుడు ఓటు వేయాలని అడిగే హక్కు ఆయనకు లేదని అన్నారు. ఈ విషయంలో మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఆలోచన చేయాలని, ఈ అరాచక పాలనకు స్వస్తి పలకడానికి మొదటి మెట్టు కావాలని అన్నారు. గెలవలేమనే బాధతో అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక అక్రమాలకు తెరలేపడం జరిగింది. పట్టభద్ర ఓటర్లను, విద్యావంతులను అవమానించే విధంగా వారి ఓట్లను కొనుగోలు చేయాలనే కుట్రకు తెరలేపారు. ఎక్కడ పోయినా కూడా మీ వల్ల ఇప్పటికే ఈ రాష్ట్రం నష్టపోయింది, మీ వల్ల మేము అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం, మీరు ఇచ్చే డబ్బులు మాకు అవసరం లేదని చెప్పి ఓటర్లు తీర్చిదిద్దడం జరుగుతోంది. చైతన్యవంతంగా వైఎస్ఆర్సీపీ అక్రమాలకు అడ్డుకుంటున్న ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒకవైపేమో మేము అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం, లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచామని చెప్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎందుకు ధైర్యంగా ప్రజల ముందుకు పోయి ఓట్లు అడగలేకపోతా ఉన్నారు. బ్రహ్మాండంగా 4 లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులకు, అదేవిధంగా పెన్షనర్లకు ప్రతి నెల టెన్షన్గా జీతాలు ఇస్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు ధైర్యంగా పోయి అందరినీ కూడా ఓట్లు అడగలేకపోతుందో తెలుసుకోవాలని చెప్పి విద్యావంతులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటర్ స్లిప్పులు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించిన ఓటర్ల వివరాలకు సంబంధించిన స్లిప్పులను అందరికి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల అంటే ఇల్లు మారడము, లేకపోతే ఆ సమయానికి ఈ ఓటర్ల అధికారి వాళ్ళ ఇంటి దగ్గర పోయినప్పుడు వారు లేకున్నట్టే అవన్నీ కూడా మా చేతికి అందించండి, మేము అన్ని కూడా ఆ స్లిప్పులన్నీ తీసుకొని దొంగోట్లు వేసుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ను బెదిరించడం జరుగుతుంది. దీనిపైన కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశాం. ఎన్నికల సిబ్బంది కూడా ఎక్కడ కూడా అధైర్యపడకోకుండా మీకు జరిగిన అక్రమాలు, మీకు జరిగిన అన్యాయానికి చెక్ పెట్టే ఒక సందర్భం ఈరోజు మీకు అరుదైన అవకాశం రావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ఎక్కడ కూడా అక్రమాలకు పాల్పడాలని చెప్పి అధికార పార్టీ ప్రయత్నించినా మీరు కూడా చైతన్యవంతంగా అక్రమాలకు అడ్డుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. లింగ నిర్ధారణ చేసి అబార్షన్ చేయడానికి సహకరించిన పలువురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 6న జిల్లా వైద్యాధికారి కోటాచలం జిల్లా కేంద్రంలోని
సంజీవని ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన మహిళలను గుర్తించారని అన్నారు. ఒక మహిళ అబార్షన్ చేయించుకుందని, మరో మహిళకు అబార్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇందుకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని తెలిపారు. ఈ నెల 6వ తారీఖు నాడు డాక్టర్ కోటాచలం డిఎంహెచ్ఓ సూర్యాపేట గారు విద్యానగర్లోని సంజీవని హాస్పిటల్ తనిఖీ చేసి దాంట్లో 2 మహిళలు అబార్షన్ చేయించుకున్నారనే సమాచారం మీద వారు హాస్పిటల్కి వెళ్ళి ఆ మహిళల్ని గుర్తించి వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మేము టర్మినేషన్ ఆఫ్ మెడికల్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేసి విచారణ చేపట్టాం. విచారణలో భాగంగా సంజీవని హాస్పిటల్ యజమాని అయినటువంటి మద్దెల నరసింహరాజుని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసిన ఆసక్తికర విషయాలు ఏమంటే, ఎవరైతే ఆల్రెడీ అమ్మాయిలు పుట్టి ఉండి అబ్బాయిలు కావాలని ఈ అక్రమంగా అబార్షన్ చేయించుకున్నటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వివరాల్లోకి వెళ్తే దిశనపల్లి గ్రామానికి చెందినటువంటి వర్త జ్యోతి, ఐలాపురం గ్రామానికి సంబంధించినటువంటి శ్రావణ్ అనే ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించి నాకు మొదటగా బిడ్డ ఉంది, ఇప్పుడు 2వసారి నేను ప్రెగ్నెంట్ అయ్యాను, పాప తెలుసుకోవాలని ఆర్ఎంపీ డాక్టర్ శ్రావణ్ని సంప్రదిస్తే ఆయన ఖమ్మంకు చెందినటువంటి సంపేట అశోక్, ఈయన టెక్నీషియన్గా ఉన్నాడు. ఈయన ఒక పోర్టబుల్ స్కానింగ్ మిషన్ కొనుక్కొని ఎక్కడైతే ఇలాంటి అత్యాశపరులు అశోకు వాళ్ళని అక్కడ ఎగ్జామినేషన్ చేసి పుట్టబోయేది పాపనా బాబనా అని చెప్తారు. పాప అని తెలిస్తే మాత్రం మళ్ళీ అదే ఆర్ఎంపీ డాక్టర్ల ద్వారా ఈ సంజీవని హాస్పిటల్కి వచ్చి అబార్షన్ చేసుకోవటం అనేది ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ అశోక్ ద్వారా స్కానింగ్ చేయించుకొని ఈ యొక్క మన విద్యానగర్లోని సంజీవని హాస్పిటల్లో ఈ యొక్క నరసింహరాజు మరి హాస్పిటల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్ సహాయంతో దాంట్లో పనిచేస్తున్నటువంటి భానుతు అంజలి అండ్ ఆయా దుర్గల సాయంతో వీళ్ళకి అబార్షన్ చేస్తున్నట్టు తెలుస్తాం. ఇంకా ప్రస్తుతానికైతే 7 మందిని, ముఖ్యంగా మధ్యల నరసింహరాజు, లూనావత్ శ్రవణ్, సంపేట్ అశోక్ ఈయన టెక్నీషియన్ కమ్ రేడియాలజిస్ట్, ధారావత్ దస్తగిరి ఆర్ఎంపీ తిరుమలయపాలెం, జానయ్య ఆర్ఎంపీ టేక్మట్ల, గుగ్లోత్ నాగు ఆర్ఎంపీ పిన్నాయపాలెం, నెరేటి ప్రవీణ్ ఆర్ఎంపీ సీతారాంపురం వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాం. అత్యున్నతమైన మన దేశ రాజ్యాంగాన్ని సవరించాలనే దురుద్దేశంతో మతోన్మాదం, పాసిజం పేరుతో పాలకులు యువకులను రెచ్చగొడుతూ ప్రజల్లో దురాలోచనలు నింపుతున్నారని సమత సైనిక్ దళ్ నాయకులు ఆరోపించారు. ఈ నెల 11, 12న ఢిల్లీలో జరిగే దేశ్ బచావో జాతీయ సదస్సుకు సమత సైనిక్ దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేష్ తన బృందంతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడమే దేశ్ బచావ్ సదస్సు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో సమత సైనిక్ దళ్ నాయకులు పాగే భూమయ్య, పాగే పార్వతమ్మ, బండారి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలని మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్యం కూని చేయబడుతుందన్న విషయం మరి అర్థమవుతా ఉంది. మరి దీన్ని మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, మరి రేపు 11, 12న దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయేటటువంటి మరి భారత్ బచావో జాతీయ సదస్సుని మరి విజయవంతం చేయుటకు వారికి మద్దతుగా సమతా సైనిక దళ్, ప్రజా సంఘాలు, న్యూ ఇండియా పార్టీ వాళ్ళందరూ కూడా మరి ఢిల్లీకి బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ మరి గమనించవలసిన అవసరం ఏంటంటే, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఎవరు అభివృద్ధి చెందుతున్నారన్న విషయం మరి అందరూ గమనించాలా. దేశ సంపద మొత్తం 500 మంది చేతిలో ఉంది. అణగారిన పేద వర్గాలందరూ కూడా పేదలుగానే ఉన్నారు. దళారులు మొత్తం మరి ఆకాశానికి పరిగెత్తుతా ఉన్నారు. మరి దీన్ని మనం అధిగమించాలా. రాజ్యాంగం రాసుకున్నది ఎందుకోసం? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమానత్వంతో, అందరికీ అవకాశాలు దక్కాలనేటటువంటి ఆలోచనతోటి, అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్న ఉద్దేశంతో
రాజ్యాంగాన్ని రాసి అందరికీ హక్కులు కల్పిస్తే మరి ఈ దేశ పాలకులు మరి రాజ్యాంగాన్ని సక్రమమైనటువంటి తీరులో నడిపించక మరి అనేక రకాల మరి పేదలుగా ఉంటున్నారు, అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి దీనికి మనం ఈ మత ఛాందవాసాన్ని నుండి పాశితత్వం నుండి మరి విముక్తి పొందాలంటే మరి దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా ఏకమై మరి ఒకటిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో భారత్ బచావో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని విజయవంతం చేయడం కోసం మరి సమతా సైనిక దళ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలా రామగుండం నుండి బయలుదేరుతా ఉన్నాం. జై భీమ్. మహిళా సాధికారతతోనే మంచి సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశానుసారం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెరుమండ్ల శశికుమార్ అధ్యక్షతన మహిళలకు కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. విజేతలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం టీటీఎస్ అంతర్గాంలో బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అతిథులను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం టీటీఎస్ ఉప సర్పంచ్ మారువాండ్ల శశికుమార్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫస్ట్ మహిళలందరికీ. ఈరోజు మన అంతరామ మండల్ నైట్కోటల అంతరామలో మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం ఏర్పాటు చేసిన శశికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మన నారాయణ గారికి, పాత్రికేయ మిత్రులకు, మహిళలందరికీ, స్త్రీలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహిళలకు ఒక్కరోజే ప్రత్యేకమైన రోజు కాకుండా ప్రతిరోజు ఇలాంటి గౌరవం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మన మహిళలందరూ అన్ని రంగాలలో ముందుండాలని, విద్య, వైద్య, రాజకీయ పరంగా అన్ని రంగాలలో ముందుండి మన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు భరిస్తూ మన కోసం, దళితుల కోసం చాలా అవమానాలు భరిస్తూ మనకు రాజ్యాంగం ఏర్పాటు చేసిండు ఈరోజు. అవన్నీ కూడా మనం వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అన్ని రంగాలలో మన ఆడవాళ్ళు ముందుండాలి. మన మహిళలు ముందుండాలంటే దానికి సపోర్ట్ మగవాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే మన పెళ్ళి అయ్యేంత వరకు నాన్న సపోర్ట్ ఉండాలి, పెళ్ళైన తర్వాత భర్త సపోర్ట్ ఉండాలి. అనుకోని స్థితిలో నాన్న అట్లా ఎవరు లేకుండా కానీ మనకు పుట్టిన పిల్లలు ఎవరో ఒకరు తోడు ధైర్యం ఉంటే మన మహిళలు ఎంతో ముందుకెళ్ళి ఇంకెన్నో విజయాలు సాధించగలుగుతాం. కాబట్టి అందరూ మన మహిళలు ధైర్యంగా ముందు నడవాలి. మన మహిళలు ధైర్యంగా ముందుకు నడవాలంటే దానికి మగవాళ్ళ సపోర్ట్ కూడా ఎన్నుకుండి కావాలని చెప్పేసి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నేనే అనేసి చెప్పుకోవడం లేదు. ఓకే, మన మహిళలు గొప్ప వాళ్ళని. ఈరోజు నా భర్త
నన్ను ఒక స్థానిక ఎంపీటీసీగా నిలబెట్టి ఈరోజు ఒక ఎంపీపీని చేసి ఒక మండలంలో ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిండు. కొన్ని వందల మందికి తెలుసు నేనంటే ఏంటో తెలియదు ఈరోజు, కానీ ఈరోజు నన్ను ఒక గొప్ప సీట్లో కూర్చున్నట్టు గొప్ప స్థాయిలో నిలబెట్టి ఈరోజు అయినా లేదు. దీనికి కారణం నేనే అని చెప్పేసి చెప్పుకోవడం లేదు. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్తాం, అన్ని రంగాలలో ముందుంటాం. మనకు ముఖ్యంగా వీళ్ళ మగవాళ్ళ సపోర్ట్ ఉండాలి, అందుకని మనం ధైర్యంగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా శశి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నట్టే దీనికి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది. అమెరికా దేశంలో న్యూయార్క్, చికాగో పట్టణం లోపల 1907, 1909 మధ్య లోపల అక్కడ శ్రామిక మహిళలు, అక్కడ బీడీ కంపెనీలు కానీ, బట్టల కంపెనీలు కానీ, చెప్పుల కంపెనీలు కానీ, ప్రతి ఒక్క కంపెనీలో మగవాళ్ళు ఎంత పని చేస్తే ఆడవాళ్ళు కూడా అంత పని చేసేవారు. 16 గంటలు, 18 గంటలు, 20 గంటల దాకా పనిచేసేది. మాకు సమాన హక్కులు కావాలి, మాకు అక్కడ ఓటు హక్కు కూడా లేదు. మాకు ఓటు హక్కు కావాలి, మాకు సమాన హక్కు కావాలి, మేము పనికి తగ్గ ఫలితం కావాలని వాళ్ళు 1909 నుంచి వాళ్ళు స్ట్రైక్ చేసింది. 1 సంవత్సరం పాటు స్ట్రైక్ అయితే అప్పుడు 1930 లోపల 1920-30 లోపల అక్కడ అమెరికా వాళ్ళు జాతీయ మహిళా దినోత్సవం పెట్టుకున్నారు. ఇక్కడ మహిళలు విజయవంతం సాధించారు కాబట్టి వాళ్ళకు ఓటు హక్కు కల్పించుకున్నారు. 8 గంటల డ్యూటీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు అక్కడ న్యూయార్క్ ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం అనేది 1930 లోపల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేసింది. 30లా చేసింది. అది మన భారతదేశానికి వచ్చాక 1980 అయింది. 1980 నుంచి మన ఇక్కడ ప్రజా సంఘాలు కానీ, కార్మిక వర్గం కానీ, కార్మిక సంఘాలు కానీ చేసుకుంటారు. కానీ ఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వం కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ మహిళా దినోత్సవం ఎక్కడ కూడా జరుపుకోరు. ఇప్పుడు అందరూ మన తెలంగాణ వచ్చిన కానీ మన కేసీఆర్ గారు కాబట్టి మహిళలకు మనకు పెద్ద గౌరవమైన ఉద్దేశంతో మహిళలు మనతోటి ఉన్న వాళ్ళని చెప్పి మనకు 1980 నుంచి మన దేశంలో జరుపుకుంటడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మనకు 10-20 మందికి మన కేసీఆర్ గారు ఉన్నత మహిళలను, కవితలు ఎవరైతే రాసిండ్రో, ప్రజలకైతే ఎవరైతే సేవ చేస్తుండ్రో, హాస్పిటల్ ఎవరైతే సేవ చేస్తుండ్రో, ఇండివిజువల్గా భర్త లేకున్నా కానీ అటువంటి వాళ్లకు ప్రతి ఒక్క మహిళకు ₹1,00,000 భవనం మన కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం త్వరలో జరగనుంది. ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ ఏఈ శశిధరు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, మఠం శివకుమార్, మఠం నవీన్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్రావు, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి ముఖ్యమంత్రి కేసీఆర్కు అందజేశారు. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కళ్యాణ్కర్ నర్సింగ్, గోలి సంతోష్, జంగం రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. తాను చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్ శాఖలో పనిచేశానని, ఆ శాఖ సిద్ధాంతాలు నచ్చడంతోనే బీజేపీలో చేరుతున్నానని వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీలో చేరిన తర్వాత కూడా తన ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగిస్తానని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రహ్లాదరావు, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడు, ఉపాధ్యక్షుడు మల్లేషు, నాయకులు యాదవు, కేశవు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే టికెట్ అంటే నాకు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే, పార్టీ ఆశీర్వదిస్తే నిలబడాలని ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే పార్టీ ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్. ఒకవేళ పార్టీ నన్ను ఆదేశించి నువ్వు నిలబడంటే నేను నిలబడనీక సిద్ధంగా ఉన్నా. లేదు, పార్టీ ఇంకొకరికైనా అవకాశం ఇచ్చి వాళ్ళు నిలబడ్డా వాళ్ళకు నేను ఎంతైతే కష్టపడుతున్నా వాళ్ళకు కూడా అంతే కష్టపడి పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తాను. కాంగ్రెస్ పార్టీలో మీకు మంచి పేరు ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి రావడానికి కారణం? చిన్న కరెక్షన్ అండి, నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేను. నా తల్లి రాజేశ్వరమ్మ గారు ఉండే కాంగ్రెస్ పార్టీలో. నేను పుట్టినప్పటి నుంచి నాకు 3 సంవత్సరాల వయసు అప్పటి నుంచి 4 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను సంఘాన్ని నమ్ముకున్నాను. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. నేను 4 సంవత్సరాల నుంచి నేను శాఖలకు మొదలుపెట్టి పోయినాను. ఇప్పటి వరకు నా జీవిత కాలంలో నేను ఏ పార్టీలో లేను. ఇదే ఫస్ట్ టైం నా బీజేపీలోకి రావడమే నా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ. కేసీఆర్ ట్రస్ట్ నుంచి మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తారా? 100% కొనసాగిస్తాం. ఇంకా రెండింతలు ఎక్కువ చేస్తాం. నా వచ్చినా కూడా ఈసారి కాషాయాన్ని పరిగి కాన్స్టిట్యున్సీలో ఎగిరేయడం తథ్యము. ప్రహ్లాదన్న ఆశీర్వాదాలతోని ఖచ్చితంగా ఈ పని త్వరలోనే స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి చూపిస్తాను. అకస్మాత్తుగా 3 కార్లు దగ్ధమైన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజయ్య కారు సెంట్రల్ లాక్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో పక్కనే ఉన్న మరో 2 కార్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణము నర్సరావుపేట సెంటర్ అడ్డరోడ్డు సెంటర్లో తీవ్ర ట్రాఫిక్ నెలకొంటోంది. ప్రతిరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అడ్డరోడ్డు సెంటర్ నుండి కోటప్పకొండకు వెళ్లే మార్గం మధ్యలో అడ్డరోడ్డు దగ్గర నుంచి పురుషోత్తంపట్నం మధ్యలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రకరకాల శుభకార్యాలు, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు అంటూ ఆయా రోడ్లను స్థానికులు బ్లాక్ చేసి ప్రయాణికులకు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంలో స్థానిక పాలకవర్గము, పోలీసులు జోక్యం చేసుకుంటే ట్రాఫిక్ సమస్య తలెత్తదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని విజేత కాన్సెప్ట్ పాఠశాలలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ సమానత్వము, ఆస్తి హక్కుతో పాటు విద్యార్థుల జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో వివరించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లు అతి తక్కువగా వాడితే మంచిదని అన్నారు. న్యాయవాదులు తోట రామాంజనేయులు, రాజేష్, పారాలీగల్ వాలంటీర్ చెన్నకేశవ రాంబాబు, కోర్టు సిబ్బంది లీలాబాయి, ప్రిన్సిపల్ అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సమానత్వ హక్కు, మత స్వాతంత్ర హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, ఆస్తి హక్కు, ఇట్లాగా
సమానత్వం కంటే మనందరము ఒకటేనని. మనందరం ఒకటే అంటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పేదవాడికైనా ధనికుడికైనా న్యాయం ఒకటే. న్యాయం దృష్టిలో అందరం కూడా సమానులే. అట్లానే ఒక మత స్వాతంత్ర హక్కు అంటే ఒక మతాన్ని ఇంకొక మతం వారు కించపరచడానికి వీల్లేదు, చట్టాలు ఒప్పుకోవు. ఏ మతం వారు వారి మతంలో వారి ఇష్టానుసారంగా జీవించవచ్చు, గడపవచ్చు. ఎటువంటి ఇబ్బందులకి అదేవిధంగా మీకు తెలియని వ్యక్తులు ఉంటే వాళ్ళు ఆటోలు ఎక్కడం కానీ వాళ్ళు బళ్ళు ఎక్కడం చేయకూడదు. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే దగ్గరలో ఎవరన్నా కనిపిస్తే ఒక ఫోన్ ఇబ్బంది అనుకుంటే 100 డైల్ చేయొచ్చు. 100 డైల్ చేస్తే మీకు కాల్ పోలీసు దొరుకుతుంది, మీకు మిమ్మల్ని సేఫ్ సైడ్ ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో వాళ్ళతో కూడా హెరాస్మెంట్ జరుగుతూ ఉంది చిన్న పిల్లలకి. కాబట్టి అటువంటి జరిగినప్పుడు మీరు ధైర్యంగా మీ పేరెంట్స్ చెప్పాలి, ఇట్లా జరుగుతుంది మమ్మీ, ఇట్లా వచ్చిన అమ్మాయి ఇట్లా చేస్తున్నాడు చెప్పాలి. చెప్తే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. చెప్పకపోకూడదు. అదేవిధంగా మీకు కొద్దిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న చట్టం చెప్తాను. ఆ చిన్న చట్టం అనేది మీ పేరెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏం చూస్తారు, అసలు మా పిల్లవాడు మా పిల్లగారి ఫోన్లు రప్పాడిస్తారు, వీడియో గేమ్లు అలా ఆడతారు, ఏం చెప్పిన వాళ్ళకి ఇక్కడ ఉంటుంది అంటారు. ఓకే, విషయాలు పనికొచ్చే విషయాలు దాని ద్వారా నేర్చుకోవడంలో ఉపయోగమే. కానీ కొన్నాటికి అదే లిఫ్ట్ అయిపోతున్నారు. బాగా ఫోన్ లేకపోతే మారం చేయడం, దానివల్ల ఆ ఫోన్లో వచ్చిన కొన్ని గేమ్స్ వస్తాయి. ఆ గేమ్స్లో కూడా ఎలాంటివి వస్తున్నాయి, ఉపయోగపడే కొన్ని వస్తున్నాయి. దాన్ని ఎడిక్ట్ అయిపోయి దాన్ని ఫాలో అయిపోయి ఈ మధ్య ఆ బండి తీసుకొని నువ్వు చిన్నగా నడుపుతా ఉంటే ఎవరికైనా గుద్దేవంటే నీ తల్లిదండ్రులు కూడా బాధ్యులే. ఎంతవరకు బాధ్యులయ్యా అంటే ఆ యాక్సిడెంట్ వల్ల, ఆ ప్రమాదం వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే మిమ్మల్ని కేసులో పెట్టి కేసుకు కోర్టుకు తిప్పడమే కాక అతనికి జరిగిన నష్టపరిహారం ఏదైతే విక్టిమ్ బాధితుడికి ఏదైతే నష్టం జరిగిందో అది మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి రికవరీ చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర లైసెన్స్ లేదు, అలా వసూలు చేస్తారు. ఎక్కడ లేని యువత మన భారతదేశంలో యువత అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి యువత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న ఈ స్పీడ్ యుగంలో ఏమవుతా ఉందంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంది. ప్రయోజకులు కాకుండా మాదక ద్రవ్యాలకి అలవాటు పడి త్వరగా పక్కకి వెళ్ళిపోతూ కొంతమంది పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క స్పీడ్ యుగం, అంటే ఈ మీడియా రావడం, టీవీలు ఛానల్స్, తర్వాత ఈ సెల్ ఫోన్ల గురించి సార్లు చెప్పారు. అంటే ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు మనము ఎల్కేజీ దగ్గర నుంచే చిన్నపిల్లలు మారం చేసి చూస్తూ ఉన్నారు. వీటితోటి వాటికి అడాప్ట్ అవుతూ ఉన్నాం. కారణం ఏంటంటే మనలో అవి చూడాలి, ఇవ్వకపోతే మారం చేస్తారు, అన్నం తినరు. ఈ విధంగా అలా ఇంకా నేను చాలా సంఘటనలు బయట చూస్తూ ఉంటాను సార్. కొంతమంది స్కూల్లో పిల్లల వాళ్ళు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ పిల్లల వాళ్ళే స్కూల్ వదలగానే సైకిల్ వేసుకొని హడావుడిగా వెళ్ళిపోయి టీ స్టార్ల దగ్గర బొంకులు చాటున సిగరెట్లు తాగుతూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు నేను చాలా చూసా. బాయ్స్ సిగరెట్లు తాగి ఏంటి పక్కకు వచ్చాడని చూస్తే సిగరెట్ చూస్తూ అని తిరుగుతూ ఉన్నాను. నాకు సాధినేటి సౌదరి స్కూల్లో విద్యార్థులు అలా 2-3 తేలేరు ఆ సంత దగ్గర. నేను నమ్మటే నాకు తెలిసిన టీచర్స్ ఉంటే ఫోన్ చేసి ఫోటో తీసి వాళ్ళు పెట్టాను, మీ విద్యార్థి ఈ విధంగా సిగరెట్ తాగుతున్నాను. కాబట్టి ఎందుకంటే అది మీ ఫ్రెండ్స్ ఎవరైనా తాగుతున్నాడు అనుకోండి, మీరే అన్నీ ఖండించాలి, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని. వాడు ఏం చేస్తారు, వాడు చెడిపోయాక మీ పక్కన ఉన్న మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి అలవాటు చేస్తాం. అదొకటి. తర్వాత మందు తాగడం, 2-3 ఫ్రెండ్స్ కలవడం, బైక్లు వేసుకొని బీచ్లకి వెళ్ళటం. ఈ బీచ్ల్లో కూడా కొంతమంది మధ్య స్టూడెంట్లు సముద్రంలో లోపలికి వెళ్ళటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం సార్. ఇది కారణం ఇవే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రైవేట్ మహిళా ఉద్యోగులు ఐక్యమత్యంతో హక్కులను సాధించుకోవాలి. ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పిలుపు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు వేసుకోవడానికి వైసీపీ నేతల కుట్ర. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి ఆరోపణ.
లింగ నిర్ధారణ అబార్షన్ చేయడానికి సహకారం కేసులో సమగ్ర విచారణ. పలువురు నిందితులను రిమాండ్కు పంపినట్లు సూర్యాపేట డీఎస్పీ వెల్లడి. మతోన్మాదం పాసిజం పేరుతో యువతను రెచ్చగొడుతున్న పాలకులు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేష్ మండిపాటు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.